ఫైటర్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైట్ టిప్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంబినేషన్స్, బాక్సింగ్ కాంబినేషన్స్. నెక్స్ట్ మనం స్లిప్పింగ్ కాంబినేషన్స్ చేద్దాం. స్లిప్పింగ్ కాంబినేషన్స్లో వెరీ వెరీ బేసిక్ కాంబినేషన్ అండ్ ఈజియెస్ట్ కాంబినేషన్ వచ్చేసి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆల్సో కూడా స్లిప్ క్రాస్. 1-2 స్లిప్ క్రాస్. దిస్ ఈజ్ వెరీ వెరీ బేసిక్ ఫండమెంటల్ టెక్నిక్ అనమాట, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనం 1-2 హుక్, డక్ హుక్, 3 to 4 పంచెస్ మధ్యలోనే ఒక స్లిప్ కానీ డక్ కానీ పెట్టుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. వీ షుడ్ నాట్ లైక్ అంటే పెద్దగా అవసరం లేదు, చిన్న చిన్న కాంబినేషన్స్తో పర్ఫెక్ట్గా మాస్టరీ చేయాలన్నమాట. సో అప్పుడే మనం పెద్ద కాంబినేషన్స్కి చాలా సింపుల్గా చేయగలుగుతాం. చూడండి, 1-2 స్లిప్ క్రాస్, అంతే, ఎక్కువ అవసరం లేదు మనకి, సింపుల్, జస్ట్ 1-2 స్లిప్ క్రాస్. దీన్నే మీరు స్పీడ్, రిథమ్, టైమింగ్, హీల్ లిఫ్ట్ చేసి పెట్టడము, బ్యాక్ స్ట్రైట్గా పెట్టడము, ఇదంతా అలవాటు చేసుకోవాలి. More reps. 1-2 slip cross, 1-2 slip cross, 1-2 slip cross. ఓకే, దీన్నే కొంచెం మనం మూమెంట్లో కూడా చేయొచ్చు. పొజిషన్, స్లిప్ క్రాస్. ఆ పవర్ అనేది ఎప్పుడు మనకి హిప్స్ నుంచి, లెగ్స్ నుంచి వస్తుంది. సో ఆల్వేస్ ట్రైన్ యువర్ లెగ్స్ మోర్. పుష్, 1-2 స్లిప్ క్రాస్. సౌండ్ ఎక్కువ వెళ్తుంది బయటకి, అందుకే కొంచెం స్లోగా చేస్తున్నాను. మూమెంట్ స్పీడ్గా ఉంది కానీ షార్ట్ స్లోగా ల్యాండ్ చేస్తున్నాను, బికాస్ ఎక్కువ డిస్టర్బెన్స్ జరగద్దు అని చెప్పి. ఫైటర్స్, ఇప్పటిదాకా మన హుక్ కాంబినేషన్స్ మాత్రమే చేశాము. ఇప్పుడు ఒక అప్పర్ కట్ కాంబినేషన్ కూడా చేద్దాం. ఓకే, లెఫ్ట్ హుక్, రైట్ అప్పర్ కట్, లెఫ్ట్ హుక్. దిస్ ఈజ్ అ క్రేజీ కాంబినేషన్. ఎవ్రీ వన్ షుడ్ ట్రై, అందరూ ట్రై చేయండి. లెఫ్ట్ హుక్, రైట్ అప్పర్ కట్, left hook. Just take your position, left right uppercut, left hook. Okay, take your position, go back, left hook, right uppercut, left hook. Okay, always practice on both sides. Position all the time. Keep your guard, move your head. Always keep your guard, move your head. Take your time, distance, check everything. When there is an opportunity, get into it. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అన్ని చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.